స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు, 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 వందనాలు. సర్వాశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోక ముందున మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన జీవముల నామానికి కోట్లాది కొలది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి తండ్రి ప్రభా, ఇంతవరకు మీరు ఈ రీతిగా నీ నామమునకు మహిమకరంగా మీరు జరిగించుకున్న ఈ యొక్క ప్రభు కూటమిని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారని నేను మేము నమ్ముచున్నాము ప్రభువా. పరిశుద్ధాత్మ యొక్క సంచరణ నిత్యముగా మా మధ్యలో ఉన్నదని ప్రభువా మేము నమ్ముచున్నాము ప్రభువా. కృపగల దేవానికి వందనాలు. ఈ సమయంలో తండ్రి దాసులు తండ్రి ప్రభువా, అయ్యా అదిగో తండ్రి నీ పక్షము నిలబడుచుండగా, నీ పక్షము నిలబడవచ్చుండగా ప్రభువా, నిత్యముగా నీ భాషల ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో భయా ప్రభు మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. నీ దాసుల ద్వారా మీరు మాట్లాడుచుండగా నిశ్చయంగా ప్రతి ఒక్క బిడ్డ హృదయము తెరవబడునుగాక, తెరవబడునుగాక. వాక్యమును అంగీకరిస్తుండగా, వాక్యము బోధిస్తుండగానే పశ్చాత్తాపము మారు మనస్సు నిశ్చయముగా ప్రతి ఒక్క బిడ్డ కూడా కలుగునుగాక ప్రార్థిస్తున్నాం. ప్రభు దయచేయండి అయ్యా. బలమైన నీ ఆత్మతో ప్రభువా తండ్రి ముందు జరగవచ్చిన ప్రతి కార్యక్రమం కూడా మీరే తోడుగా ఉండి కృపతో నింపి బలపరచి ఈ మొదటి రాత్రి ఒక అద్భుతమైన బలమైన జీవము కలిగిన రాత్రిగా ప్రభువా నీ దాసుని మీరు వాడుకోమని, ఇంకా రావాల్సిన తరపున నడిపించండి. వినుచున్న వానికి వినగలిగిన చెవులు, గ్రహించగల మనస్సు, వాక్యమునకు లోపడే మనస్సు నీ బిడ్డకి మీరు అనుగ్రహించమని, మీరు అనుగ్రహించే మంచి వాతావరణం బట్టి వందనాలు తెలియజేస్తూ నీ దాసుని యొక్క ప్రయాసమును బట్టి వందనాలయ్యా. నిత్యముగా ఈ కూటముల ద్వారా అనేకులు రక్షించబడుదురుగాక, మారు మనసు పొందుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. కృపతో దయచేయమని, కనికరించి కాపాడు భద్రపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. మన మధ్యలో పేదరెడ్డి అన్నగారు ఉన్నారు. రండి, ఇందాలు పిలిచాం, రండి. పెద్దలు రావటం ఆశీర్వాదం. మంచిది. దయచేసి అందరూ మేము ఈ స్థలాల్లో ప్రశాంతంగా కూర్చోనండి. మంచిది దేవుని బిడ్డలారా. మరి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చారు. మరి ఇంకెక్కడ ఎవరు కూడా, పిల్లలు కూడా ఎవరు కూడా కదలకూడదు. ఉన్న స్థలంలో మీరు అలాగనే కూర్చోగలిగితే గొప్ప దైవజనులు, అభిషేకించబడిన సేవకులను దేవుడు మన మధ్యలోనికి ప్రభు తీసుకొచ్చారు. వారి ద్వారా ఒక బలమైన వర్తమానాలు మనం వినబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఆయా ప్రాంతాలలో, గుడారాల్లో ఉన్నటువంటి మరి గ్రామంలో ఉన్న వారందరికీ శుభవార్త ఏమిటంటే త్వరపడండి, ఇంకా ఆలస్యం చేయకండి. ఇంకా ఎందుకంటే సమయం చాలా మించిపోతూ ఉంది. మరి అందరూ వస్తే ప్రాంగణం సరిపోదు కనుక మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి మన మధ్యలో దేవుని సేవకులు విజయబాబు అన్నగారు మన మధ్యలో ఉన్నారు. మరి రాజమండ్రి ప్రాంతం నుంచి ఈ రాత్రి పాలపాడు గ్రామాన్ని ప్రేమించి ఈ సర్వోన్నతుని స్వార్థ మహాసభలు 15వ వార్షికోత్సవానికి మొదటి వర్తమానికులుగా ప్రభు ఏర్పాటు చేసి, ప్రభు సిద్ధపరిచి నడిపించిన సేవకుని బట్టి ప్రభుకి మహిమ కలుగునట్లు ఒకసారి చప్పట్లు కొడుతూ మనము అన్నగారిని ఆహ్వానిద్దాం. దైవజనులను ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ శ్రేష్టమైన మహిమ గల పరిచర్యను ఆహ్వానించిన స్థానిక దైవజనులు ఎంతో భారముతో దేవుని మహిమ గల సేవలో అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతాలకు వచ్చి నిస్వార్థంగా దేవుని మహిమ గల రాజ్యం కొరకు ప్రయాసపడుతున్న సేవకులు పాల్ యాంటోనీ గారికి క్రీస్తునామములో వందనాలు. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ, కూడొచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తునామములో ప్రేమ వందనాలు. అందరికీ వందనాలండి. నమస్కారానికి ప్రతి నమస్కారాన్ని ఏమంటారు? సంస్కారం. అందరికీ ఉందనుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచిది బిడ్డలారా. మరి
దేవుడు తన ఉన్నతమైన సంకల్పాన్ని బట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ భయంకరమైన వర్షం వస్తున్నప్పటికీ కూడా ఆయన దక్షిణ హస్తాన్ని చాపి ఈ రాత్రి ఒక శ్రేష్టమైన వాతావరణాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. కారణం ఏంటంటే దేవునికి ఈ ప్రాంత ప్రజల పైన, ఇక్కడ ఉన్న అనేకుల పైన దేవునికి ఒక ఉన్నతమైన సంకల్పం ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది నమ్ముతున్నారు? స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా సంకల్పం ఉంది దేవునికి. ఇవి సంవత్సరానికి ఒకసారి జరిగే కోటాలు, సభలు, 15వ వార్షికోత్సవ కూడికలు అన్నారు. సంవత్సరానికి 365 రోజులు. ప్రతిరోజు మన పనులు మనకు ఉంటాయిగా. ఈ బర్రెలు మేపడం, గుడ్లకి ఆహారం తెచ్చుకోవడం, వంటలు వండుకోవడం. ఏమండి, కనీసం సంవత్సరానికి 2 రోజులైనా 6ంటికి మొదలెట్టారు అయ్యగారు ఇక్కడ కోవటం. ఎన్నింటికి? 6 గంటలకి. పాడరా పాడరా అని పాడుతుంటే ఇంకా రారే, ఇంకా ఇప్పటికే అయ్యగారు వాక్యం మైకి తీసుకుని అంటున్నారు, ఇంకా సమయం ఉందని అంటున్నారు. దాని స్తోత్రం కలుగును గాక. నిజంగా ఎంత భ్రష్టత్వంలో ఈ రోజున క్రైస్తవ్యం దిగజారిపోతుంది. దైవజనుని దేవుడు ఎన్ని సంవత్సరాల క్రితం పంపించాడు. ఈ 15 సంవత్సరాలుగా కనీసం సంవత్సరానికి ఒక 10 నిమిషాలు కోటానికి ముందు వస్తానులే అని నిర్ణయం చేసుకుంటే అందరూ 6ంటికి స్థలంలో ఉండేవారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా బస్సు 11:25 నరసరావుపేట నుంచి. రాత్రి నిన్న తెల్లవారు నుంచి 3 ఆరాధనలు చూసుకుని రాజమండ్రిలో. రాత్రి 8:30కి బస్సు ఎక్కితే తెల్లవారి 3:30కి దిగాను నరసరావుపేటలో. ఇజ్రాయేల్ పాస్టర్ గారు వాళ్ళ ఇంట్లో ఉండి మళ్ళీ ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని సిద్ధపడి మరి 10:30-11 గంటలకల్లా మరి అక్కడ జరిగిన డేవిడ్ రాజు గారి చర్చిలో జరిగిన ఐఎఫ్జేకి వెళ్ళి వాక్యం అందించి ఒక మొద్దు భోజనం చేస్తుంటే వర్షం. అక్కడ నుంచి మేము బయటపడేసరికి 3:30 అయింది. ఇంటికి వచ్చి కొద్దిగా రెస్ట్ తీసుకుందాం అనుకునేసరికి ఈలోపు 5 గంటలకే పాస్టర్ గారు ఆటో పంపించారు. వచ్చేయండి అయ్యా, మా వాళ్ళు అందరూ 6ంటికి వచ్చేస్తారు. వెంటనే అయ్యగారికి నాకు డీలింగ్ ఏంటంటే, మీరు 9 గంటలకల్లా వాక్యం ఇస్తే నేను ఒక ముద్ద భోజనం చేసి నేను వెళ్తాను. 9:30కి ఇచ్చారనుకోండి, భోజనం చేయకుండానే వెళ్తాను. దాని స్తోత్రం. కారణం ఏంటంటే వాక్యం ఖచ్చితంగా 1:30 ఉంటుంది. మీరు 9:30కి ఇస్తే 1:30 వాక్యం కలిపితే ఎంత అవుతుంది? 11 అవుద్ది. బస్సు ఎన్నింటికి? మాట్లాడతలేదు. 11:25కి. అంటే ఇప్పుడు భోజనం చేస్తా కూర్చున్నాను అనుకో, బస్సు ఉండదు, వెళ్ళిపోద్దా? రేపు పొద్దున్నే మరలా రాజమండ్రిలో ఒక గృహప్రతిష్ఠ, రేపు రాత్రికి ఎల్లుండి ఉదయానికి తుని దగ్గర ఒక సభల్లో వాక్య పరిచర్య, అలాగే బుధవారం సాయంత్రం రామచంద్రపురం దగ్గర వింటూరులో, అలాగే గురువారం సాయంత్రం మరి అసలు బయటికి రాను కానీ గురువారం నాడు మరి వారు ఇక్కడ కృష్ణా జిల్లా నందమూరులో ఒక సభ, మరలా గురువారం రాత్రికి ఇంటికి చేరుకుంటాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు మీరు చేసిన పాపం ఏంటంటే ఒక దైవజన్ని అన్నం తినకుండా పంపిస్తున్నారు మీ ఊరు వస్తే. ఎవరి స్తోత్రం కలుగును గాక. అది మీరు చేసిన పాపం, అంతే, ఖచ్చితం. హల్లెలూయా. కారణం మీరు లేటుగా వచ్చారు కాబట్టి. అదే త్వరగా వచ్చుంటే ఈ పాటికి ఎప్పుడో వాక్యం సఫలం ఉండు. 10:30కి వాక్యం ముగిద్దును. చక్కగా ఒక అర్ధగంట భోజనం చేసి అందరితో మాట్లాడి 11 గంటలకు బయలుదేరితే 11:25 నరసరావుపేట వెళ్ళి బస్సు ఎక్కుదును కదా. కాబట్టి ఈ పాప దోషాన్ని అంతటిని దేవుడు క్షమించి కాపాడను గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది బిడ్డలారా. మరి ఏదైనా రేపు అలా చేయకండి. మంచి దేవజనులు రేపటి దినమందు వస్తున్నారు కనుక త్వరపడండి. సంవత్సరానికి 2 రోజులు పనులు ప్రక్కన పెట్టి దేవుడితో ఉండలేమా? దేవుడితో ఉండలేమా? కనుక ఇవన్నీ గమనించుకుని ఎన్నో వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు దైవజనులు భారంతో ఖర్చు పెడుతున్నారు. ఇదంతా ఎందుకంటే దేవుని రాజ్యం కట్టుబడాలి. స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమకు మీరందరూ సిద్ధపడాలి. దేవుడు అనుగ్రహించే ఆ ఉన్నతమైన స్వాస్థ్యమును మీరు పొందాలి. రేపు యుగయుగాలు దేవుని మహిమలో మనమందరం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఇక్కడికి రాత్రి ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 2 వచనాలు చదవాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి. అలాగే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా చదవండి. ఈ 2 వచనాలు చదివి ఈ రాత్రి ధ్యానమును ప్రారంభిద్దాం.
గొర్రెపిల్ల యొక్క గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. 20:15 కూడా, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో వేయబడిన. ఈ వాక్యములలో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. ఆయనే మనతో మాట్లాడినట్లు అందరూ చేతులు పైకెత్తి మనసారా ప్రభుకు అందరము స్తోత్రం స్తోత్రం చెప్పాలి. నోరు తెరిచి అందరము స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న భక్తులారా, గ్రామస్తులారా, ప్రాంతస్తులారా, చాలా శ్రద్ధా భక్తులు కలిగి ఈ మాటల పైన మనస్సు పెట్టాలని మిమ్మల్ని ప్రేమతో బ్రతిమలాడుకొనుచున్నాను. పరిశుద్ధుడు అపోస్తులుడైనటువంటి యోహాను ప్రభువు దినమందు పద్మాసులంకలో ఒక్కడై ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ మొర్ర పెడుతూ ఉండగా దేవుడు యోహాను యొద్దకు వచ్చి పరిశుద్ధుడైన యోహాను, అపోస్తులుడైన యోహాను పరలోక సంబంధమైన అనుభవాల్లోకి తీసుకెళ్ళాడు. స్తోత్రం కలుగునుగాక. అతని శరీరం పద్మాసులంకలోనే ఉన్నది కానీ అతన్ని దేవుడు పరలోకానికి తీసుకువెళ్ళి పరలోకములో ఉన్నతమైన సింహాసనం, పరలోకములో జరగబోయే సంగతులు ఇవన్నిటినీ కూడా దేవుడు యోహానికి చూపెడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఉగ్రతను గురించిన సంభవాలు, కడబోర ఆ అనుభవాలు అన్ని దేవుడు చూపెడుతున్నాడు. అవన్నీ చూస్తున్నాడు యోహాను. ప్రభు పరలోకపు వీధుల్లో యోహాన్ని తిప్పుతున్నాడు. జరగబోయే సంభవాలన్నీ, ఆ ప్రత్యక్షపు గ్రంథాన్ని అంతటిని కూడా దేవుడు బయలుపరుస్తూ ఉండగా అన్నీ చూసి చూసి ఆఖరులు అడుగుతున్నాడు, అయ్యా ఇన్ని దృశ్యాలు నాకు చూపించావు, ఇన్ని జరగబోయే సంగతులు నాకు చూపించావు, గొర్రె పిల్ల బారిని చూపించవా అని యోహాను అడిగాడు. యోహాను ఉన్న ఆ ఆధ్యాత్మిక ఆ స్థితి నుంచి ఇంకా ఎత్తైన ఒక పర్వతం మీదకి దేవుడు యోహాన్ని తీసుకువెళ్ళి ధగా మెరిచున్నటువంటి ఒక అద్భుతమైన పట్టణాన్ని దేవుడు యోహానికి చూపెడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ పట్టణానికి మొత్తం 12 పునాదులు ఉన్నాయి. ఆ పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ 12 గుమ్మముల పైన ఇజ్రాయిలీల 12 గోత్రకర్తల పేర్లు ఉన్నాయి. 12 పునాదుల పైన అపోస్తులుల పేర్లు రాసి ఉన్నాయి. 12 గుమ్మముల యొద్ద 12 మంది దేవదూతలు అట్లాగా ఉన్నారు. వారు ఆ గుమ్మముల యొద్ద కావలి కాస్తా ఉన్నారు. ఎవరు పడితే వారు ఆ పట్టణములో ప్రవేశించడానికి అవకాశం లేదు. ఆ పట్టణం ఎంతో రమ్యమైన పట్టణం. ఆ పట్టణములో సూర్యుడు గాని చంద్రుడు గాని లేడు. గొర్రె పిల్లైన ప్రభువైన యేసుక్రీస్తు వారే దీపమై ప్రకాశించుచున్నాడు. స్తోత్రం కలుగునుగాక. శుద్ధ సువర్ణముతో పొదగబడిన పట్టణం, పునాదులు గల పట్టణం. ఈ పునాదులు గల పట్టణం అనేసరికి అబ్రహాము గారు మనకి జ్ఞాపకం వస్తారు. అబ్రహాము గారు ఏ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడో, ఏ పట్టణం కొరకు ఎదురు చూశాడో అదే పట్టణాన్ని దేవుడు ఇప్పుడు యోహానికి చూపెడుతున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ శ్రేష్టమైన పట్టణం, గొర్రెపిల్ల ప్రకాశిస్తున్న ఆ పట్టణం, సూర్యుడు చంద్రుడు లేని ఆ పట్టణాన్ని చూసి ప్రభువా ఈ శ్రేష్టమైన పట్టణం, అబ్రహాము ఎదురు చూసిన ఈ పట్టణాన్ని నాకు చూపెడుతున్నారు. అయ్యా ఎవరయ్యా ఆ పట్టణంలో ప్రవేశిస్తారు అని అడిగితే వెంటనే ప్రభు చెబుతున్నారు కదా, గొర్రె పిల్ల జీవ గ్రంథమందు ఎవని పేరు రాయబడి ఉన్నదో వాడే ఆ పట్టణములో ప్రవేశిస్తాడు. చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఎంతమంది ఉన్నారు? స్వరాలు లెగిస్తలేదండి. గట్టిగా చెప్పండి, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. కాస్త ఉన్న మట్టుకు పెంచి హల్లెలూయా అనండి అందరూ. అంటే ఎలా అడిగితే మీ ఊరోళ్ళు చెప్తారనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారు, ఇప్పుడు కూడా చెప్తారు మీరు.
నిద్రపోతున్న అందరూ స్తోత్రం చెప్పండి. ఉన్నారు. మంచోళ్ళందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు మంచోళ్ళు కదండి, మీకే డౌట్ అవుతుంది. మంచిది పిల్లలారా. ప్రభువా, ఎవరు ఈ పునాదులు గల పట్టణంలో ప్రవేశిస్తారంటే ప్రభువు చెబుతున్నాడు, గొర్రె పిల్ల జీవ గ్రంథమందు ఎవని పేరు రాయబడి ఉంటుందో వాడే ఆ పునాదులు గల పట్టణములో ప్రవేశిస్తాడు. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడకపోతే వాడు అగ్నిగుండానికి వెళ్ళిపోతాడట. అంటే ఈ రాత్రి మనమందరం ఆలోచించుకోవలసిన విషయం, మనమందరం గ్రహించుకోవలసిన విషయం, మన పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. ఉందా లేదా? ఈరోజు చాలామంది ప్రభు దగ్గరికి వచ్చి, ఏమండి 15వ వార్షికోత్సవ ఈ సభల్లో మనం పాల్గొంటే, ఈ సభల్లో మనం పాల్గొంటే, ఈ సభల్లో ప్రార్థన చేస్తే, ఈ సభల్లో పరిచర్య చేస్తే దేవుడు నాకేమిస్తాడండి? దేవుడు నాకేమిస్తాడు? అబ్రాహాము గారికి దేవుడు చాలా ఆస్తి ఇచ్చాడు. అబ్రాహాము గారి ఇంట్లో ప్రతిరోజు 318 మందికి భోజనాలు, ఉదయమే 318 మంది పనివారికి టిఫిన్లు, తాను భార్య 320 మంది టిఫిన్లు, 320 మంది భోజనాలు, 320 మందికి రాత్రి డిన్నర్. ఒక్క రోజుకి 960 ఆకులు లెగాలి. ఎవరింట్లో అంటే ఒక్కరోజు సాదా భోజనపు ఖర్చు అబ్రాహాము గారిది 50,000. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. మనం నలుగురు బతకడానికి రెడ్డి గారంటే పొద్దు ఎప్పుడు ఇస్తారని అంటున్నారు మన వాళ్ళు. ఎంతమంది బతకడానికి? నలుగురికి. కానీ ఇప్పుడు చూడండి, రోజుకి 1000 మందికి భోజనాలు పెడుతున్నాడు అబ్రాహాము. ధనవంతుడే కాదా? ఐశ్వర్యవంతుడే కాదా? ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రాహాము ఐశ్వర్యవంతుడై ఉండెను, బహు ధనవంతుడై ఉండెను. అంత గొప్ప ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, ఎవడో గుడారాలు వేసి బతుకుతున్నాడంట. అబ్రాహాం గారు, మీరు రాజుల మధ్యలోనే మహారాజుగా ఉండే ఈ స్థాయిని పొందినవారు ఎందుకండి ఈ గుడారాలు వేసుకుని బ్రతుకుతున్నారు? సరంబి వేసుకుని గృహాన్ని కట్టుకోవచ్చు కదంటే అబ్రాహాం అంటాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు నేను ఎదురు చూస్తున్నాను. చెప్పకూడదు ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఈ భూమి పైన డబ్బు ఉండడం తప్పు కాదు. డబ్బున్నా నీ గురి పునాదులు గల పట్టణం మీద ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. డబ్బు ఉన్న నీ గురి పునాదులు గల పట్టణం పైన ఉండాలి. తన దగ్గర ఉన్న డబ్బుని దేవుని పట్టణం కొరకు, దేవుని కోసం యుద్ధాలు చేసేవారిని తయారు చేయడం కోసం అబ్రాహాము ఖర్చు పెడుతున్నాడు. అబ్రాహాము గారు ఏ గురి కలిగి ఉన్నాడో, ఏ పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడో అదే పట్టణాన్ని దేవుడు యోహానికి చూపెడుతున్నాడు. స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఈ సభల ముఖ్య ఉద్దేశం, ఎందుకు సేవకుడు ఎంతగా ప్రయాసపడ్డాడు, ఎందుకు దైవజనుడు గుంటూరు జిల్లా నుంచి ఈ ప్రాంతానికి పంపబడ్డాడు, ఎందుకు ఎన్ని సంవత్సరాలు ఎంతగా శ్రమ పడ్డారు? ఒకటే, ఈ ప్రాంతంలో ఒక గుంపు ప్రజల్ని దేవుని మహిమ స్వాస్థ్యమును పొందువారుగా చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ఆ పునాదులు గల పట్టణములోనికి ఈ ప్రాంతం నుంచి అనేకులు ప్రవేశించాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ భూమి మీద మిగిలిన అన్నీ వస్తాయి మన వెనకతల. ప్రభు ఏమన్నాడు? మొదట మీరు నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి. ఈ భూమి మీద ఎప్పుడు ఎక్కడ ఏది నీకు ఎలా కావాలో బాగా తెలిసిన దేవుడు, సమస్తము నీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడో. స్తోత్రం చెప్పండి గట్టిగా. రే, ఒక నలుగురు కుర్రోళ్ళు రండి. ఒక అద్భుతమైన మాట చెప్పి నేను ఉపదేశంలోకి వచ్చేస్తాను. శ్రద్ధగా మీరు వినండి. లేరా? అసలు మీ ఊర్లో కుర్రోళ్ళే లేరా? రండి మరి, రండి, లేకండి. అంతసేపు బతిమాలించకూడదు. రండి రండి రండి, తక్కువ నలుగురు రండి. అక్కడి నుంచి అక్కడే ఇద్దరు వచ్చారు. మొత్తానికి లేరండి ఈ ఊర్లో కుర్రోళ్ళు అసలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా కొద్ది బలపరిచయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా ఉండండి అందరూ శ్రద్ధగా వినండి. ఒక రోజున ఒక రాకుమారుడు ఒక నదీ తీరం ప్రక్కన ప్రయాణం చేస్తూ నదిలో పడి కొట్టుకుపోతున్నాడు. సరే, ఇవి తగ్గించావు, అయ్యనే పెంచాలి కదా, అవుట్ పెంచు, అవుట్ నాకు వినపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నదీ తీరం ప్రక్కన ప్రయాణం చేస్తూ నదిలో పడి కొట్టుకుపోతున్నాడు. ఈలోపు ఆ మార్గంలో వెళ్తున్న నలుగురు కుర్రోళ్ళు చూసి, రే,
ఎవడో కుర్రోడు నదిలో పడి కొట్టుకుపోతున్నాడు రా అని అమాంతంగా వీళ్ళు నలుగురు ఆ నదిలో దూకి ఆ కుర్రాన్ని కాపాడారు, రక్షించారు. వాడు బ్రతికాడు. ఏమండి, మీరే దేవుళ్ళగా వచ్చి నన్ను కాపాడారు. మీరే లేకపోతే నేను చచ్చిపోతును. మీరు నన్ను కాపాడారు. నేను ఎవరన్నా తెలిసిన రాకుమారుణ్ణి. స్తోత్రం కలుగును గాక. వెంటనే రేయ్, మనం కాపాడింది ఎవరిని, మనం రక్షించింది ఎవరిని, మనం బ్రతికించింది ఎవరిని? రాజుగారి కొడుకునంత అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఈ లోపు ఆయన అన్నాడు, ఏమండి మీరు నన్ను కాపాడారు, రండి మా నాన్నగారి దగ్గరికి రండి, మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరు నన్ను కాపాడారు కాబట్టి మీకు ఏది కావాలన్నా మా నాన్నగారిని అడగండి, మా నాన్నగారు మీకు ఇచ్చేస్తారని చెప్పేసి ఈ నలుగురిని రాజుగారు అంతఃపురం దగ్గర తీసుకెళ్ళాడు. నాన్నగారు నేను నదీ తీరం ప్రక్కన ప్రయాణం చేస్తూ నదిలో పడి కొట్టుకుపోతూ ఉంటే వీళ్ళు నలుగురు వచ్చి నన్ను ఎంతగానో బ్రతికించి కాపాడారు. వీరే లేకపోతే నేను చచ్చిపోతున్నాను అన్నారు. వెంటనే రాజుగారు, నాన్న మీ నలుగురు నా కొడుకుని కాపాడారు, రండి మీకేం కావాలరా మొదటి వాడిని పిలిచారు. పిలిచి రాజుగారు అంటున్నారు, ఏం కావాలయ్యా? నా కొడుకుని బ్రతికించావు, నువ్వే లేకపోతే నా కొడుకు నదిలో పడి చచ్చిపోదును, నువ్వు కాపాడావు, ఏం కావాలంటే వీడు అన్నాడు, రాజుగారండి పెళ్ళి 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 ఎన్నో సంబంధాలు చూస్తున్నాను. ఏం చూస్తున్నాడంట? ఎన్ని సంబంధాలు చూస్తున్నా నాకు పెళ్లి సెట్ అవుతలేదండి. మీ రాజు అంతఃపురంలో ఎవరైనా మంచి అందమైన అమ్మాయిని ఉంటే నాకు సెట్ చేసి పెళ్లి చేసేయండి అన్నాడంట. ఎవరిని? రాజుగారిని. ఓ సంతేనా, ఎవరక్కడ? చిత్తం మహాప్రభు వీడికి నచ్చిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేయమన్నారట. వీడికి పెళ్లి సెట్ అయిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవతల పక్కెళ్ళు పెళ్లి సెట్ అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. పెళ్లి సెట్ అయిపోయింది. వీడికి రెండో వాడిని పిలిచారు. ఎరా మొదటి వాడు ఏం కోరుకున్నాడు? మాట్లాడతలేదు మీరు. మీకు భయం ఏంటి పెళ్ళి అంటే? కొంతమంది పెళ్ళి అంటే భయం అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటి వాడు ఏం కోరుకున్నాడు? పెళ్లి సెట్ అయిపోయింది. రెండో వాడిని అడిగారు, ఎరా నీకేం కావాలన్నా? నువ్వే లేకపోతే నా కొడుకు చచ్చిపోతును, నా కొడుకుని మీరు బ్రతికించారు, ఏం కావాలంటే వీడన్నాడంట, రాజుగారండి ఉద్యోగం అని ఎన్నో జాబ్ స్టైల్స్లో ఉన్నానండి, ఎన్ని ప్రయత్నాలు చేసి నాకు ఉద్యోగం రావట్లేదు, మీ అంతఃపురంలో చిన్న ఉద్యోగం ఇప్పించండి అన్నాడు. ఓ సంతేనా, ఎవరెక్కడ చిత్తం మహాప్రభు వీడికి మంచి ఉద్యోగం ఇప్పించామన్నారు. వీడికి కూడా ఉద్యోగం సెట్ అయిపోయింది. ఇక మూడో వాడిని పిలిచారు. ఎరా నీకేం కావాలరా? మొదటి వాడు ఏం కోరుకున్నాడు? మాట్లాడతలేదు. మీ ఊరోళ్ళందరూ జూన్ 4న మాట్లాడతారేమో గట్టిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పటిదాకా మాట్లాడరేమో. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం అంటలేదు. మనం మే 11 గట్టిగా మాట్లాడారు మీ ఊరు పల్నాడంతా. మరి రేపు జూన్ 4న మాట్లాడతారేమో. అప్పటిదాకా మాట్లాడరేమో. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి వాడు ఏం కోరుకున్నాడు? అయిపోయింది లేదా? రెండో వాడు ఏం కోరుకున్నాడు? వచ్చేసింది. మూడో వాడు ఏం కావాలి నాన్న అంటే, అయ్యారండి అప్పులు తెప్పలండి. ఏంటండి ఇటుకన్నా అప్పులు తెప్పలే. మీ రాజ్యములో ఆ ధనధాన్యాలు మణిమాణిక్యాలు ఇచ్చేస్తే నా అప్పులు తీరిపోతాయి అన్నాడు. అంతేనా? ఎవరెక్కడ చిత్తం మహాప్రభు వీడికి ధనధాన్యాలు మణిమాణిక్యాలు ఇచ్చేశారు, వీడి అప్పులన్నీ తీరిపోయినాయి. నాలుగోవాడిని పిలిచారు. అయ్యా మీరే లేకపోతే నా కొడుకు చనిపోతును. మొదటి వాడు ఏం కోరుకున్నాడు? పెళ్ళి. రెండోవాడు ఏం కోరుకున్నాడు? ఉద్యోగం. మూడోవాడు ఏం కోరుకున్నాడు? అప్పులు తెప్పలు తీరిపోయినాయి. నాలుగోవాడు నీకేం కావాలంటే, రాజుగారండి నాకు ఏం వద్దు కానీ ప్రతి ఆదివారం మీరు మా ఇంటికి భోజనానికి రండి అన్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజుగారు మీరు ప్రతి ఆదివారం మా ఇంటికి భోజనానికి రండి. ఎత్తగాడు వెళ్ళేమో ఒక చిన్న పాక, ఆ పాకలో 4 సేవెండి చెప్పలు, అదొక చిన్న పొంత రోడ్డు. మీ రోడ్డు కంటే ఇంకా చిన్న బాగా ఇరుకు రోడ్డు అనమాట, పొంత రోడ్డు లాంటిది. ఆ పొంత రోడ్డులో చిన్న పాక, ఆ పాకలో 4 సేవెండి చెప్పలు. ఇతని కోరిక ఏంటంటే ప్రతి వారము రాజుగారు మా ఇంటికి వచ్చి ఏం చేయాలి? భోజనం చేయాలి. ఇప్పుడు రాజుగారు ఆ ఇంటికి వస్తున్నారు కాబట్టి ఆ పొంత రోడ్డు అంతా పోయింది, పెద్ద రోడ్డు వచ్చేసింది. స్తోత్రం కలుగును గాక. ఆ పాక పోయింది, చిన్నంతపురం కట్టేశారు. స్తోత్రం కలుగును గాక. ఆ సేవెండి చెప్పులన్నీ బయటికి పోయినాయి, బంగారు పాత్రలు వచ్చేసినాయి. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ అనట్లేదు. ఇప్పుడు నా ప్రశ్న, వీళ్ళ నలుగురిలో తెలివైనడు ఎవడో? స్తోత్రం అంటలేదు మీరు. ఈ నలుగురిలో తెలివైనడు ఎవరో? నాలుగో వాడు. మొదటి వాడు పెళ్లి కోరుకున్నాడు, పెళ్ళే జరిగింది. ఎవరి దగ్గరకు వచ్చి? రాజు యొద్దకు వచ్చి. రెండో వాడు ఉద్యోగమే కోరాడు, ఉద్యోగం వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చి? రాజు యొద్దకు వచ్చి. మూడో వాడికి అప్పులు తెప్పలే తీరినాయి. నాలుగో వాడు రాజునే కోరాడు గనుక వాడి జీవితంలో 1, 2 కాదు, సమస్తము తీర్చబడ్డాయి. స్తోత్రం కలుగును గాక. ఇక వాడి ఆ ఏరియాకి పెద్ద అయిపోయాడు. అందరూ సరే
రాజుగారు రేపు వారం ఇంటికి వస్తారు కదా, కొద్దిగా ఎలా చెప్పవా, మాకు వస్తాను రికమెండ్ చేయవాడి. మొత్తానికి వాడి ఇల్లు మారిపోయింది, వాడి వైభవం మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. ఇక ఆ ఏరియాకి అతగాడే పెద్దవాడైపోయాడు. కారణం ఏంటి తెలుసునండి? రాజుగారిని కోరుకున్నాడు. కాబట్టి ఈరోజు ఆ రాజుల కంటే రాజు, ప్రభువుల కంటే ప్రభువు యేసయ్య యొద్దకు మనం అందరం వచ్చాము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు యొద్దకు వచ్చి నువ్వేం కోరుకుంటున్నావు, ఏం కావాలని కోరుకుంటున్నావు? కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చాయా, నా కూతురు పెళ్ళి అయిపోతే చాలయ్యా, అయ్యా, నా కొడుకు ఉద్యోగం వచ్చేస్తే చాలయ్యా. సరే, కూతురికి పెళ్ళి అయిపోతే ఏం చేస్తావు? కొడుకు ఉద్యోగం వచ్చేస్తే ఏం చేస్తావు? మళ్ళీ గుడికి రావు, ప్రార్థనకి రావు, చర్చికి రావు. అయ్యా చిన్న ఉద్యోగం ఇప్పించండి బాబయ్యా, అయ్యా అన్నాడు. చచ్చినాడు, తిరిగాడు ఒకడు. 2 సంవత్సరాలు, అయ్యా చిన్న ఉద్యోగం ఇప్పించండి. ఓ పరిచర్య, అయ్యారండి పరిచర్య, ప్రార్థన, అయ్యా ఉద్యోగం అయ్యా అంటే మొత్తానికి వాడికి ఉద్యోగం వచ్చింది. మొత్తానికి ప్రార్థన రాడు మనిషి. సరా ఏంట్రా ప్రార్థన రావట్లేదు అనియా, బిజీ అనియా, ఉద్యోగం వచ్చిందనియా, జాబ్ హోల్డర్ అని నేను అన్నాడు. ఎంత జీతం? నెలకి 5,000 అంటాడు. ఎంతంట? ప్రార్థన మనిషి అన్నాడు. ఏమొస్తే స్తోత్రం అంటలేదు మీరు గట్టిగా గట్టిగా ఆమేనండి. ఆడి జీతం 5,000, ఆడు ఉద్యోగస్తుడు మనిషి మందిరం. ఈరోజు రాజాది రాజు, ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్దకు వచ్చినటువంటి నీవు ఏం కోరుకుంటున్నావో ఆలోచన ఉందా? ఏం కావాలని కోరుకుంటున్నావు? ఏది నీకు కావాలి? చిన్న నీ కూతురికి పెళ్ళా, నీ కొడుకు ఉద్యోగమా, రోగంలో స్వస్థత, అప్పులు తీర్పడమేనా? ఇదేనా? కాదండి. యేసయ్యనే కోరుకోగలిగితే ఆయన నీ జీవితములో సమస్తము కలగజేయ దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వీరి నలుగురిని బట్టి చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. కూర్చోండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. కాబట్టి దేన్ని కోరుకోవాలి? యోహానికి దేవుడు పునాదులు గల పట్టణాన్ని చూపించాడు. ఆ పునాదులు గల పట్టణములో మీరు ప్రవేశించాలి. యుగ యుగములు ఆ ఉన్నతమైన స్వాస్థ్యమును మీరు పొందాలి. ప్రభువా, సూర్యుడు లేని, చంద్రుడు లేని శ్రేష్టమైన ఈ రమ్యమైన పునాదులు గల పట్టణం, శుద్ధ సువర్ణముతో పొదగబడినటువంటి ఈ పట్టణం 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాల యొద్ద 12 మంది దేవదూతలు ఉన్నారు. ఎవరు పడితే వాడు ప్రవేశించడానికి వీల్లేదు. అక్కడ ఆపుతారు. ఏంటి దూతగారు నన్ను ఆపుతున్నారంటే, నేను ఎవరు తెలుసా? పాస్టర్ గారిని, విజయబాబు పాస్టర్ గారిని. నేను రాజమండ్రిలో 3 సంఘాలు. ఏంటనుకున్నా అంటే ఆగు, అదేం మాట్లాడుకో, నీ పేరు జీవ గ్రంథంలో ఉందా అని చూస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవడైనా సరే ఆ పట్టణంలో ప్రవేశించాలంటే ఎంత గొప్ప బిషప్ అయినా, ఎంత గొప్ప రెవరెండ్ అయినా స్తోత్రం అనట్లేదు మీరు గట్టిగా. ఆమేనండి, స్తోత్రం అనండి గట్టిగా. సీనియర్ మోస్ట్, నేను సీనియర్ మోస్ట్ అంటే పుట్టు క్రైస్తవురాలనండి. సంఘ స్థాపన నుంచి ఉన్నాను నేను. పాలు గారు చెప్పండి, లేనా నేనా? యాంటోనీ గారు చెప్పండి. నువ్వు సంఘంలో అయితే ఉన్నావు కానమ్మా, మరి నీ పేరు జీవ గ్రంథం ఉందని చూద్దాం, కంగారు పడుకో. ఈరోజు నా చర్చి రిజిస్ట్రేషన్లో నీ పేరుంటే సరిపోద్దా? ఒక రోజున మా దైవజనులు జఫన్య అన్నయ్య గారు మండు ఎండాకాలం ఒక ఇలాగే రేగుల షెడ్డు చర్చికి చిన్న మందిరంలోకి వాక్యం చెప్పడానికి వెళ్ళారట. వెళ్ళి చెమటలు గక్కి వాక్యం చెప్తున్నాడట. చెమటలు గక్కి నెత్తి మీదే ఫ్యాన్ ఉంది, కానీ ఆ ఫ్యాన్ ఆగిపోయిందంట, ఆన్ చేసి లేదంట. ఏం లేదండి. వెంటనే అయ్యగారు చెమటలు కడుతూ వాక్యం చెబుతూ, రే నాన్న రే ఫ్యాన్ వేయరా అన్నారట. వెంటనే ఆ కుర్రోళ్ళు వేసి ఫ్యాన్ అయిపోతుంటే ఆ స్థానిక పాస్టర్ గారు హేకేకే అని సైక్ చేశారట. ఈయన అనుకున్నాడు, పోనీ ఏ బేరింగ్ లూజో, నెత్తి పడిపోతుంది మనకెందుకని శుభ్రంగా వాక్యం చెప్పేసుకుని కోటం అయిపోయి గదిలోకి వెళ్ళి భోజనం చేస్తుంటే, నాన్న నెత్తి మీద ఫ్యాన్ ఉంది కానీ ఆన్ చేయలేదు ఏంటంటే, అన్నయ్య ఆ ఫ్యాను చర్చికి స్థలం ఇచ్చింది కదా ఆంటీ గారు, ఆ ఆంటీ గారు ఇచ్చారు ఫ్యాను. ఆ ఫ్యాన్కి 3 రెక్కలు, 3 రెక్కల మీద 6 మనవరాళ్ళ పేర్లు రాయించిందంట. ఎన్ని పేర్లండి? ఫ్యాన్ ఆన్ చేస్తుంటే ఇప్పుడు పేర్లు కనబడుతున్నాయా? మాట్లాడతలేదు మీరు. ఫ్యాన్ ఆన్ చేస్తే పేరు కనబడతలేదు కాబట్టి, ఏ పాస్టర్ ఫ్యాన్ ఆన్ చేసావా చంపేస్తున్నానంట. ఎవరిని ఫ్యాన్ ఆన్ చేసి చంపేస్తున్నానంట. ఇక ఆ ఫ్యాన్ తగిలించారు తప్ప ఆ ఫ్యాన్ ఆన్ చేయట్లేదు. కారణం, కొంతమంది నేను ఫ్యాన్ ఇస్తే ఆ ఫ్యాన్ రెక్కల మీద నా పేరు. నేను అన్నం చేశానంటారు. ఏమంటారండి మీ ఊర్లో, మీ భాషలో చెప్పండి అంటే? గుండా చెప్పాలా? ఈ మందిరాలకి సంఘాలకి ఇస్తారు కదా పెద్ద పెద్ద గంగా దబరా గిన్నెలు.
ఆ దబరా గిన్నెలు తెచ్చి ఇక నా పేరు రాయ్, ఆ షాప్ పడుతాం, అయ్యా నా పేరు రాయ్, ఎడ్ల రూతమ్మా చిన్న చిన్న